ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 10 మంది మరణించినట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరకు చాలా మంది నాయకులు ఈ విషాదం పట్ల తమ విచారాన్ని వ్యక్తం చేశారు. హిందూ మతం యొక్క అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటైన ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనేక మంది భక్తులు గుమిగూడారు. ఈ సందర్భంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని అక్కడున్న వాళ్ళు తెలిపారు. శనివారం ఆంధ్ర ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈరోజు ఏకాదశి శనివారం కావడంతో 25,000 మంది ఆలయాల్ని సందర్శించగా, ఇతర శనివారాలు రికార్డు స్థాయిలో 10,000 నుంచి 15,000 మంది భక్తులు సందర్శించారని ఒక ప్రకటనలో తెలిసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాట వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మృతులకు మరియు గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఒక్కొక్కరికి 2,00,000 ఎక్స్ గ్రేషియా ఇవ్వబడుతుందని చెప్పారు. గాయపడిన వారందరికీ 5,000 చొప్పున అందరికి అందజేస్తుందని పీఎంఓ ప్రకటించింది.